హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం ఈరోజు 21 EMA స్ట్రాటజీ ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలి అనేది చూద్దాము. సో నాకు వచ్చి బెస్ట్ స్ట్రాటజీ ఏదైనా ఉంది అని అంటే 21 EMA అని నేను చెప్తాను. అంటే మనం మిగతా స్ట్రాటజీస్ చూసాం కదా, 920, 945, ఇంకేదైనా స్ట్రాటజీ, దానికి ఒక్కొక్కటి అడిషనల్గా 21 EMA కూడా మీరు యాడ్ చేసుకొని ట్రెండ్ ఎటువైపు ఉందో చూడండి. అలాగే నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఒకటేనండి, మీకు డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ వీడియో చూస్తారు. నేను మాత్రం ఎలాంటి ప్రీమియం సర్వీస్ ఇవ్వను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎలాంటి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను. నా రెఫరల్ లింక్ ద్వారా ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను. మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, ఓకే, మీ సపోర్ట్ నాకు ఇస్తేనే నేను ముందు మంచి మంచి వీడియోస్ లేదంటే మంచి మంచి స్ట్రాటజీస్ మీకు చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు ఇచ్చే ప్లీజ్ ఒకటే, మీ యొక్క లైక్, మీ సమయాన్ని మీ సమయాన్ని నా వీడియో కోసం స్పెండ్ చేసినందుకు ఏదో ఒక కొత్త స్ట్రాటజీ మీరు నేర్చుకుంటారనేది నా గట్టి నమ్మకం. సో చూడండి, మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తూ లేదంటే ఇంకేదో కొంచెం చూస్తూ ఇదేముందిలే అని చూసేవాళ్ళు లైట్ తీసుకోండి. ఇక్కడ వీడియో ఇక్కడే క్లోజ్ చేసేసి కంప్లీట్గా వేరే ఇంకా మంచి మంచి స్ట్రాటజీస్ యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి, అది చూస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం, ఏది చేసినా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొత్త స్ట్రాటజీస్ ద్వారా లేకపోతే ఎవరు చెప్పినా కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మూవింగ్ యావరేజెస్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెట్టామంటే 21 EMA పెడదాం. మీరు కొత్త వారు అయితే మాత్రం ఈ 21 EMA వాడుకోండి, నా బెస్ట్ సజెషన్. ఇంకా అన్నీ మార్కెట్లో ఉన్న వీడియోస్లో ఉన్నాయి అన్నీ నేర్చుకొని తల బాదుకునే కంటే ఇది ఒక్కటి చూసుకోండి. చూడండి, 21 EMA ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, ఈ క్యాండిల్ టచ్ అవ్వకుండా బ్రేక్ చేసింది, దీనిపైన మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు, ఇక్కడ కిందికి కంటిన్యూ వచ్చేది, మళ్ళీ ఇక్కడ 21 EMA దగ్గరికి వచ్చింది. సో ట్రెండ్ కంటిన్యూ అవుతున్నప్పుడు మాత్రం మీకు ట్రెండ్ని హోల్డ్ చేయాలంటే ఒక మంచి మార్గం, ది బెస్ట్ వే 21 EMA అండి. ఇక్కడ చూడండి, 21 EMAని ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు, నాయిస్ ఉంది కాబట్టి సో వదిలేసేయండి. ఇక్కడ మళ్ళీ 21 EMAను పైకి బ్రేక్ చేయగానే ఇక్కడ మీకు 3 స్టార్ క్యాండిల్ స్టార్ట్ అది కూడా ఇక్కడే కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ కూడా అప్లికేబుల్ అయింది కాబట్టి 21 EMAని ఇలా బ్రేక్ చేసినప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సో స్టిల్ 21 EMA పైనే ఉంది మార్కెట్. మీరు ఇక్కడ ఎలా ఆలోచించాలంటే, మీకు ఇంకేదైనా స్ట్రాటజీ, 920 క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఉంది, దీనికి హై బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటారు, మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది 21 EMA ఈ ట్రేడ్ని నేను హోల్డ్ చేయొచ్చు అని. ఓకేనా, ఇలా గమనించుకుంటూ ట్రేడ్ చేయండి. ఇక్కడ కిందికి ఇచ్చింది, మళ్ళీ మీ స్టాప్ లాస్ ఇచ్చింది, పర్లేదు చిన్న స్టాప్ లాస్ ఇచ్చారు, కానీ మీకు 21 EMA కిందికి బ్రేక్ చేయనంత వరకు మీరు ట్రైల్ చేసుకుంటూ అలా వెళ్ళారనుకోండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. చూడండి, ఇదంటే ఇంకా ఈ గ్యాప్ ఎక్కువ, ఎంత గ్యాప్ పెరుగుతూ ఉంటే అలా మీరు స్టెప్ బై స్టెప్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, ఇది చాలా షార్ప్గా ఫాల్ అయింది, ఇక్కడ చాలా పెద్ద నాయిస్ క్యాండిల్స్ మార్కెట్ తర్వాత, కానీ మీకు ఇక్కడ ఒక ట్రేడ్ అయితే దొరికింది, మళ్ళీ వెంటనే ఇది పైకి ఇచ్చింది, ఇక్కడ దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే ఇంకా కంటిన్యూ అయిపోయింది, ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతారు అనుకో, ఎందుకంటే బ్రేక్ చేసింది కిందికి వచ్చేది, మళ్ళీ రివర్సల్ అయింది. ఓకే, ఇలా మనం 21 EMAని 5 minutes క్యాండిల్లో చూస్తాము. ఈ 21 EMAకి మీరు ఏం చేస్తారంటే, కొంచెం ఐక్యాష్ క్యాండిల్స్ తెలిసిన వాళ్ళు 21 EMA ప్లస్ ఐక్యాష్ చూస్తే కొంచెం నాయిస్ అనేది తగ్గిస్తూ చూపిస్తుంది. ఇది మన ముందు వీడియోలో ఐక్యాష్ క్యాండిల్స్ తోటి ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా చూద్దాం, అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, 1 by 1 ఒక్కొక్కటిగా నేను మీకు చెప్పడానికి చేస్తాను. నెక్స్ట్ మన స్ట్రాటజీ వచ్చేసి 50 EMA కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, కానీ అది 5 minutes 15 minutesలో కూడా ఎలా చూడాలనేది 50 EMA ఒకసారి చూద్దాం. ఆల్రెడీ తెలిసి ఉంటే 50 EMA కూడా బాగా పనిచేస్తుంది, చూడండి. ఓకేనా, 50 EMA కూడా చాలా బాగా పనిచేస్తుంది, అది కూడా మీరు చూసుకోండి. ఇప్పుడు 3 వేరియేషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వేరియేషన్ ఇది రెగ్యులర్గా, ఓకే, మూవింగ్ యావరేజెస్ EMA రిఫండ్ అని ఉంటుంది, చూడండి. ఇది ఇక్కడ మనం ఏం చేస్తామంటే, రెగ్యులర్ EMA క్లోజ్ అని ఉంటుంది కదా, అది పెట్టాము, ఇది బ్లాక్, ఓకే, ఇది బ్లాక్ లైన్ ఇచ్చాను, ఇక్కడ EMA
21. ఇక్కడ నేను ఏం చేస్తానంటే హై పెట్టాను, ఇది గ్రీన్ ఇస్తుంది. ఇదేం చేస్తానంటే EMA పెట్టి ఇది లో పెట్టేస్తాను, ఇది రెడ్ పెట్టి, ఇది అవసరం లేదు, ఇది అన్టెక్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ లాస్ట్లో ఉంటుంది, అది చెప్పి దానికి ఏం పెడదాం, ఒక బ్లాక్ ఇచ్చేది. ఓకే, ఇది మన సెట్టింగ్. సరేనా, ఒకసారి చూసుకో. ఇది సిమిలర్లీ మనకి ఎట్లా ఉంటుంది అంటే ఒక బాలింజర్ బ్యాండ్ టైప్ లాగా అనిపిస్తుంది. కానీ మీరు ట్రెండ్ని కంప్లీట్గా హోల్డ్ చేయడానికి అంటే మీకు ట్రెండ్ ఎటువైపు ఉంది, నాయిస్ ఉందా, లేదంటే ఈ 3 క్యాండిల్స్లో ఇలాగ ఉన్నప్పుడు ఇది మనకి ఏంటంటే ట్రెండ్ అన్డిసిషన్ మోడ్లో, అంటే మనకు సైడ్ వేస్ ఉన్నప్పుడు మీకు ఈ 3 లైన్స్లో ఉన్నప్పుడు కొంచెం అవాయిడ్ చేయడానికి బాగుంటుంది. ఓకేనా, మీరు తీసుకున్నా కూడా ఇప్పుడు మీరు పైకి తీసుకున్నారు, బ్లాక్ లైన్ పైన ఉంది అంటే రెగ్యులర్ కదా, రెగ్యులర్ దాని పైన ఉంది, పైన తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడే. ఇంకెక్కువ స్టాప్ లాస్ ఇవ్వదు, ఎక్కువ స్టాప్ లాస్ ఇవ్వకుండా ఈ రెడ్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. సి సైడ్ తీసుకుంటే, లేదు పి సైడ్ తీసుకుంటే ఈ రెడ్ పైన గ్రీన్ పైన ఉన్న క్యాండిల్కి మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకేనా, సింపుల్. ఇంకా నేను అన్ని చార్ట్ చూపించుకుంటూ వెళ్ళని అవసరం లేదు, సింపుల్ అండి, ఒకటే. ఇప్పుడు మీరు కిందికి తీసుకున్నప్పుడు ఈ గ్రీన్ పైన ఉంటే మీరు పి తీసుకుంటే గ్రీన్ పైన మీ స్టాప్ లాస్ ఇలా రెడ్ తోటి కంటిన్యూ అయిపోండి. ఎప్పుడైతే బ్లాక్ లైన్ క్రాస్ అయిందో ఎగ్జిట్ అయిపోండి. అలాగే మీరు సి తీసుకున్నారంటే రెడ్ క్యాండిల్, రెడ్ లైన్కి క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ క్యాండిల్ దానికి స్టాప్ లాస్ పెట్టుకోండి. 1:1 వేసేటట్టు చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ వేస్ అయినప్పుడు మాత్రం వదిలేసుకోవచ్చు. ఇలా మీరు ఈ స్ట్రాటజీని ఓకే హై అండ్ లో ప్లస్ రెగ్యులర్ క్లోజ్ తోటి చూసుకోవచ్చు. ఇంకొకటి అడిషనల్గా దీనికి మనము ఏం చేస్తామంటే, సారీ ఇందులోనే ఉంది కదా, ఇది ఒకటి బ్యాలెన్స్ ఉంది కదా, ఇప్పుడు దీనికి మీరు EMI పెట్టుకోవచ్చు, వాల్యూ వెయిటెడ్ యావరేజ్, మూవింగ్ యావరేజ్ పెడుతున్నాను నేను. మీరు EMI కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇది క్లోజ్లోనే ఉండనివ్వండి. ఇక్కడ 9 పెట్టండి, గ్రీన్ కలర్ వచ్చేసి బ్లూ పెట్టాను. ఓకే, ఇక్కడ 9 పెట్టిన తర్వాత మీకు ఏమవుతుందని అంటే, ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, ఎక్కడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో, ఇప్పుడు మీరు ఇటు పి సైడ్ ఉన్నారు. ఓకేనా, పైకి మళ్ళీ క్రాస్ ఓవర్ ఎక్కడైతే జరుగుతుందో సి సైడ్, ఇలా మీకు ఈ 9 EMA ద్వారా మీకు ఎగ్జిట్ అనేది, ఇప్పుడు మీరు పి తీసుకున్నారు, ఎక్కడెక్కడో తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ తీసుకున్నారు పి. సో ఈ 9కి ఎప్పుడైతే క్రాస్ అయిపోతుందో అప్పుడు మీరు ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే ట్రెండ్ కంటిన్యూ చేసి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో అక్కడ మీరు అలర్ట్ అయిపోయి ఇలా స్టాప్ లాస్ ట్రేడ్ చేసుకుంటూ చూసుకుంటూ రావచ్చు. 9 అనేది మీకు 9 వాల్యూ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి గమనించండి. ఓకేనా, ఈ స్ట్రాటజీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను ఏవైతే 10-15 స్ట్రాటజీస్ ఉన్నాయో ఆల్రెడీ టెలిగ్రామ్లో చూస్తున్నారు, నేను ఎప్పుడైతే ఎలాంటి పోస్టులు చేస్తున్నాను, ఏదైనా మీకు నేర్పడానికి నా ప్రయత్నం ఏదైతే చేస్తున్నానో దానికి మీకు నేర్చుకుంటున్నారు అనుకున్నా, లేకపోతే నా స్ట్రాటజీస్ ఇంకా ముందు స్ట్రాటజీస్ కావాలనుకుంటున్నా, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీ అంటే మీకు కొంచెం అంటే రెగ్యులర్ స్ట్రాటజీస్ కాబట్టి ఇంకా చార్ట్ చూపిస్తూ ఇదంతా చూపిస్తూ అవసరం లేదు. ఒకసారి గమనించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.